అధికారులతో ఈరోజు ప్రతి ఒక్క ఈ ఉడుకును గొప్పగా మళ్ళా సెలబ్రేట్ చేసుకొని మనమందరం ఇక్కడ సమీకరించడం జరిగింది. ముందుగా దర్గా స్వామి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగనే కడప పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగనే కలెక్టర్ చెరుకుడు శ్రీధర్ గారికి, అలాగనే కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి, అలాగే ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ముందు ప్రతి ఒక్కరి బాధ్యత ఈ కడప మన పెద్దలుగా ఉంటూ విజయవంతంగా చేసుకోవడం అనేది ప్రతి ఒక్క నగరంలోని ప్రతి ఒక్క పౌరుడు కూడా దీన్ని గుర్తులు విజయవంతం చేయడంలో వాళ్ళ యొక్క పాత్ర అనేది పోషించాల్సిన అవసరం ఉంది. ఈ ఉరుసు జరిగే వారం రోజులు, అలాగనే ఈ ఉరుసు దాదాపు 20 నుంచి 25 రోజులు జరుగుతుంది. ప్రజలు, మహిళలు, పిల్లలు అందరూ ఆనందంగా జరుపుకుంటారు. వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది జరగకుండా ప్రతి ఒక్క విభాగం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానించి కార్పొరేషన్ సంబంధించిన శానిటేషన్ కానీ, రోడ్లు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి సెక్యూరిటీ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యవస్థలు కానీ ప్రతి ఒక్కటి మనము ముందుగా ప్రతి ఒక్కరిని సమాయత్తం చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పోయిన సంవత్సరము బ్రహ్మాండంగా పెద్దగా ఒట్టు జరిగింది. అంతకంటే ఇంకా పెద్దగా ఈ సంవత్సరము ఇంకా జరిగిన ఏదైనా ఉంటే ఎక్కువ సమీక్షించుకొని అందులో బెటర్మెంట్ సాధించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇందాక నగరన చెప్తా మహిళలకి ప్రత్యేకంగా చిన్నగా వాళ్ళకి టెంట్ కానీ చేసి వాళ్ళకు పిల్లలకు ఫీడింగ్ కానీ దానికి అని చెప్పినారు. అది తప్పకుండా చాలా అవసరము. అలాగే మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్స్ అనేది కూడా చాలా అవసరము. సో మహిళలని వాళ్ళకు ఉండే సమస్యలకు ప్రత్యేక దృష్టి చేసుకునేసి దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ చేయాలని చెప్పి ప్రతి ఒక్క విభాగాన్ని కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మహిళలకు రక్షణ కూడా ఈ టైంలో చాలా మంది బయట నుంచి కూడా వస్తారు. చిన్న చిన్న విధంగా అటు ఇటు జరిగితే కూడా అవకాశం ఉంది. అలాంటివేవి జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మిగతా డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఈ యొక్క ఉరుసు సంబరాలని రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విజయవంతంగా జరిపి మనము మన కడపలోని వాళ్ళందరము గర్వంగా భావించేటట్టు ముందుకు పోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను. కడపకు ఎంత ప్రాముఖ్యత ఉందో మనం అందరం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఎంతో పవిత్రంగా భావించి అన్నింటి కనుక ఉరుసు కార్యక్రమాన్ని పోస్టర్ లాంచ్ చేస్తున్న సందర్భంగా పెద్దలు కనుక గురువు గారు అరిఫుల్లా హుస్సేన్ గారికి, గౌరవ ఎమ్మెల్యే మాధవి గారికి, అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారి, ప్రధాన అధికారి, జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీధర్ గారికి, వేదిక మీద ఉన్న అధికారులు, తోటి స్నేహితులు, సోదరులు, ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత గత సంవత్సరం ఈ ఉరుసు కార్యక్రమం జరిగింది. ఆ ఉరుసు కార్యక్రమానికి కూడా గౌరవ కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ఆయన ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించిన, ఎక్కడ ఎటువంటి చిన్న పొరపాట్లు లేకుండా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా అధికారులందరూ కూడా చాలా బాధ్యతగా తీసుకుని ఆ కార్యక్రమాన్ని చేశారు. మళ్ళీ ఈరోజు 2వ సంవత్సరం అదే విధంగా మళ్ళా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుందని చెప్పి నమ్మకం, విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒకటే విషయం, ఇక్కడ ఉన్న దర్గా పెద్దలకు, గురువు గారికి కూడా తెలియజేస్తున్నా, జిల్లా కలెక్టర్ గారు ఈ సమావేశానికి వచ్చారంటే మీకు అన్ని ఏర్పాట్లు ఘనంగా జరిగినట్టే అని చెప్పి మీరు భావిస్తారు. అన్ని డిపార్ట్మెంట్ అధికారులు ఇక్కడ ఉన్నారు. పోలీస్ అధికారులు, మెడికల్ అటెండెంట్, ఎలక్ట్రికల్ కానీ, కార్పొరేషన్ అధికారులు, రెవెన్యూ, హెల్త్ అందరూ వచ్చినారు. అద్భుతంగా జరుగుతుంది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా
24లో ఆ కార్యక్రమం జరిగింది. 24 కంటే ఇంకా గొప్పగా 25వ సంవత్సరం ఈ కార్యక్రమం గొప్పగా జరుగుతుందని చెప్పి నమ్మకంగా చెప్తా ఉంటా. క్షమించాలి, గౌరవ మేయర్ గారికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఉంటా. గొప్పగా జరుగుతుందని చెప్పి ఎవరు కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఇంకోటి కానీ ఏమీ జరగవు. ఇంకా బాగా జరుగుతుంది. నవ్వుతో నా భవిష్యత్తు అనే రీతిలో గతంలో ఎప్పుడు జరగని విధంగా భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం జరగదనే రీతిలో ఈ తెలుగుదేశం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి గౌరవనీయులు ప్రభుత్వ శ్రీమతి మాధవి గారికి, అలాగే ఇద్దరు గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ఇతర పెద్దలకి, అలాగే మరి ముఖ్యంగా ఈ కడప దర్గా ఆస్థాన స్వామివారికి, అధికారులకి అందరికీ, అలాగే మీడియా మిత్రులకి, అలాగే గౌరవనీయ మేయర్ కడప మున్సిపల్ కార్పొరేషన్ గారికి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కడప అమీన్పీ దర్గా అనేది కడప ఉన్నటువంటి కొన్ని రత్నాల్లో అతి పెద్ద రత్నం ఉంది. కడప పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా తెలిసేది ఈ యొక్క దర్గా ప్రాశస్త్యంలో. ఇది మన రాష్ట్రంలోనే కాదు, లేదా పక్క రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కడపకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి దర్గా, అలాగే దాని యొక్క మురుసు ఉత్సవాలు ప్రతి సంవత్సరం మనకి మన జిల్లాలోనే కాకుండా రాష్ట్రం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి చేస్తుంటారు. వాళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ మన ఇంటికి ఒక బంధువులు వస్తేనో స్నేహితులు వస్తేనో ఏ విధంగా వారిని మనం గౌరవించుకుంటూ వారికి కావలసినటువంటి కనీస సౌకర్యాలను ఏర్పాటు చేస్తాము. ఆ విధంగా కడపలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ముందుకు వచ్చి అటువంటి సహకారాన్ని అందజేయవలసిందిగా ముందుగా కోరుకుంటున్నాను. అలాగే మీ బంధువులు, మీ మిత్రులు, లేదంటే మీకు పరిచయం ఉన్నటువంటి వారందరికీ కూడా మా కడపలో ఈ పెద్ద దర్గా ఉత్సవాలు జరుగుతున్నాయి, మీరు వచ్చి దీంట్లో పాల్గొనండి అని మీ పర్సనల్ ఇన్విటేషన్ కూడా ఎక్స్టెండ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇది ఈ పెద్ద దర్గా యొక్క ప్రాశస్త్యాన్ని, లేకపోతే దాన్ని అది చేస్తున్నటువంటి మతాలకి అతీతంగా చేస్తున్నటువంటి సామాజిక సేవని మనం అందరూ కూడా ప్రతిరోజు గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే మత సామరస్యానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కూడలుగా ఇది మనందరికీ కూడా తెలుసు. ఇటువంటి కార్యక్రమాన్ని, దాని ప్రాశస్త్యాన్ని మరింత పెంపొందించే విధంగా ఈ సంవత్సరం మనం జరుపుకునే గురు ఉత్సవాన్ని మనం జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ప్రతి డిపార్ట్మెంట్కి అందజేయడం జరిగింది. గత సంవత్సరం మనం ఎక్కడ ఎటువంటి చిన్న ఇన్సిడెంట్లు కూడా లేకుండా
సక్రమంగా మనం నిర్వహించుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఉరుసు నిర్వహించే కమిటీ, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే మున్సిపల్ కార్పొరేషను, అలాగే గురు ప్రజల యొక్క సహకారంతో మనం సక్రమంగా మనం చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం అదే విధంగా దానికి మించి మనం ఏర్పాటు చేసుకుంటాం. అలాగే ఎక్కడ ఎటువంటి ఇష్యూ లేకుండా ప్రతి డిపార్ట్మెంట్కి కూడా బాధ్యతలు అప్పచెప్పున్నాం. 5వ తారీఖున కాంట్రాక్ట్ కార్యక్రమం, అలాగే 6వ తారీఖున ఉర్సు లేదా గవర్నమెంట్ సెంటర్ ప్రోగ్రాము, అలాగే 9వ తారీఖున ప్రొసెషన్ ప్రోగ్రామ్. వీటికి పోలీస్ బందోబస్తు ముందుగానే ప్రాపర్గా ఏర్పాటు చేసుకోవడానికి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని తగ్గట్టుగానే ముఖ్యంగా 9వ తారీఖున ప్రొసెషన్ ప్రోగ్రాంలో ఎటువంటి అసౌకర్యం జరగకుండా, అలాగే ఎటువంటి సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరో సమాధాన బ్యాక్ అందరూ వస్తారు, బ్యాక్ రండి. 5వ సంవత్సరం ఆమీన్ పీర్ దర్గా ఉర్సు సంబరాల కోసం ఈరోజు పోస్టర్ లాంచింగ్ కోసం రావడం జరిగింది. అలాగే ఉర్సులో చేయవలసిన అరేంజ్మెంట్స్ కానీ ఈ అమీన్ పీర్ దర్గా ఉర్సు అనేది గవర్నమెంట్ లాంఛనాలతో జరిగే ఉర్సు. తెలుగుదేశం పార్టీ 2016-17 సంవత్సరంలో అధికార లాంఛనాలతో ఈ ఉర్సు కార్యక్రమాలు జరుపుతూ ఉంది. సో అందులో భాగంగా ఈరోజు అధికారులందరితో సమాయత్తమైపోయి కడపలో చేయవలసిన అరేంజ్మెంట్స్, అలాగనే తీసుకోవాల్సిన చర్యలు, అలాగనే వివిధ ప్రాంతాల నుంచి బయట నుంచి చాలా పెద్ద ఎత్తున లక్షల్లో ప్రజలు దర్గాను సందర్శించుకోవడానికి వస్తడం వల్ల వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ కానీ, మిగతా అరేంజ్మెంట్స్ గురించి డీటెయిల్గా చర్చించడం జరిగింది. అలాగనే రేపు కలెక్టరేట్లు మళ్ళీ అధికారులతో ఒక సమావేశం జరగడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఈ ఉర్సు సంబరాలను విజయవంతం చేయడానికి కడపలోని ప్రతి ఒక్క పౌరుడు, తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు పని చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు నెల 5వ తారీఖు కడప నగరంలో జరగబోయే అమీన్ పీర్ దర్గా పెద్ద ఉరుసు కార్యక్రమం నభూతో నా భవిష్యత్ అనే రీతిలో మా ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా మేము జరపబోతున్నాం. ఇది కడప నగర ప్రజల వాసులకు అందరికీ కూడా శుభవార్త. అదేవిధంగా కడప నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం, దేశం నుంచి నలుమూలల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చి కడపలో మత సామరస్యం, అదేవిధంగా ప్రేమ, అభిమానాలు, మానవత్వం చాటే విధంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ఈ అమీన్ పీర్ దర్గా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.